జగన్‌ని ఏదో అంటే డైలీ ఒక విలన్‌గా చూపించాలి అన్నటువంటి క్రమంలో కొన్ని ఆటోమేటిక్‌గా తెలుగుదేశం పార్టీ జగన్‌ని విలన్‌గా చూపెడతది. చంద్రబాబుని విలన్‌గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపెడతది. కాకపోతే కొన్ని కొన్ని విషయాలు డెప్త్‌గా పోయినప్పుడు కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి. అందులో ఫర్ ఎగ్జాంపుల్ లిక్కర్ కుంభకోణం బయటపడిపోతుంది. ఎప్పటినుంచి చెప్పాము ఇది? ఇవాళ లిక్కర్‌కి సంబంధించి కొత్తగా డిస్టిలరీలు ఏమన్నా పుట్టినయ్యా? పెట్టారా? పెంచారా? వచ్చినయ్యా? వస్తే ఒక కొత్త డిస్టిలరీ ఇప్పటికిప్పుడు పుట్టి అది కన్స్ట్రక్షన్ చేసేసి ఈ లిక్కర్ అన్నీ తయారు చేస్తుందా? డిస్టిలరీ కంపెనీలు అప్పుడు అయ్యే ఉన్నాయి, ఇప్పుడు అదే ఉన్నాయి. నువ్వు ఏ స్టిక్కర్ వేసుకుంటే ఆ స్టిక్కర్ వేసుకోవచ్చు. మందు అదే ఉంటుంది. అదనంగా వచ్చింది ఏంటయ్యా అంటే ఇప్పుడు ప్రజెంటు ఇతర పెద్ద కంపెనీలకు సంబంధించినటువంటి బ్రాండ్స్ కూడా. అంతకు మించి ఏముంది ఇక్కడ? నెంబర్ 1. రెండవది, మరి ఆ డిస్టిలరీల వాళ్ళందరి దగ్గర నుంచి మనం కూడా వాళ్ళ దగ్గర నుంచి ప్రొడక్ట్ తీసుకుంటున్నాం కదా. వాళ్ళందరి చేత కంప్లైంట్ రాయించండి, జగన్ మా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు అని చెప్పేసి. అదే కదా కుంభకోణం అంటే. ఎందుకంటే ప్రభుత్వం మధ్య దుకాణంలో కుంభకోణం అని చెప్పడానికి ఏమీ లేదు, ఏమీ ప్రూవ్ చేయలేదు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది, ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ఎందుకు జరిగిందో తెలుసా? ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రైవేటు పరం చేయటం, ప్రభుత్వానికి ఆదాయం పడిపోవడం, ప్రైవేట్ వాళ్ళకి ఆదాయం పెరగడం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఏంటి? ఆంధ్రజ్యోతినే రాసింది కదా, మద్యం పడిపోయింది కానీ తక్కువ రేటుకి మందు ఇవ్వడం వల్ల. తక్కువ రేటుకి మందు ఇస్తే దాంట్లో లాభం వాడికి సంబంధం, ప్రభుత్వానికి ఏంటి సంబంధం? ప్రభుత్వానికి దేని లాభం దానికే వస్తుంది కదా. ఎందుకు తగ్గుతుంది ప్రభుత్వానికి లాభం? తక్కువ రేటు మందు తాగితే అంటే ఇంతకుముందు కూడా తక్కువ రేటు మందు తాగుంటాడు కదాడు. ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే, కేంద్రంలో ఉన్నటువంటిది బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం, అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఇష్యూ. అక్కడ మరి కేజ్రీవాల్ని అరెస్ట్ ఎందుకు చేశారు? కేజ్రీవాల్ మీద కేసు ఎందుకు? లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులందరూ ఎందుకు జైలు పాలయ్యారు? ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రైవేటు పరం చేయడం, ప్రైవేటు మద్యం దుకాణాల ద్వారా ఆదాయం ఎక్కువ వస్తుంది అని చెప్పి గవర్నర్కి చెప్పి అది కాకపోవడం. ఇక్కడ గవర్నర్కి అదే చెప్పారు కదా, ఇప్పుడు కూడా చట్టం తీసుకొచ్చేటప్పుడు మద్యాన్ని ప్రైవేటు పరం చేయడం. ఇక్కడ ఏమైనా వచ్చిందా? పైగా తగ్గిందని చెప్పి వాళ్ళే రాస్తుండే. మరి కుంభకోణం అప్పుడు జరిగిందా, ఇప్పుడు జరిగిందా? వాస్తవం మాట్లాడుకోవాలంటే అప్పుడైనా ఇప్పుడైనా డిస్టిలరీస్ నుంచి కమిషన్లు పెద్దవాళ్ళకు వస్తూనే ఉంటాయి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులకు వస్తూనే ఉంటాయి. దానికి అనుగుణంగానే నడుస్తూ ఉంటుంది. కాకపోతే అప్పుడు కింద వాళ్ళని జగన్ తినేయలేదు. ఇప్పుడు కిందవాడు బెల్ట్ షాపు, వైన్ షాపు, బారు, ఈవెన్ ఇప్పుడు కొత్తగా మరొక వ్యాపారం పుట్టుకొచ్చింది ఆంధ్రప్రదేశ్లో, లిక్కర్ వ్యాపారం. అదేంది లిక్కర్ వ్యాపారం నడుస్తుంది కదా షాపులు అంటారు. లేదు, ఇతర రాష్ట్రాల నుంచి, గోవా లాంటి చోట్ల నుంచి వితౌట్ ట్యాక్స్ మద్యం తీసుకొచ్చి మద్యం దుకాణాలు అమ్ముతున్నారు ఇప్పుడు ఓపెన్గానే. దాంట్లో మొదట్లో ఏమైంది, అలా తీసుకొచ్చి ఎందుకు ఈ రేట్లకి అనేటప్పటికి ఇబ్బంది అంటున్నారు కాబట్టి తీసుకొస్తే, అంటే లాభాలు రావట్లేదు కాబట్టి వ్యాపారస్తులకి ఇబ్బంది పడుతుంటే, ఇప్పుడు ఎమ్మెల్యేలు నాయకులు వాళ్ళతో మాట్లాడుకుని అక్కడి నుంచి ట్రక్కులు మద్యం తీసుకొస్తున్నారు. తెచ్చేసి వాళ్ళు బెల్ట్ షాపులకి ఇచ్చి అమ్మిస్తున్నారని భయపడిపోయి ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలతో ఈ వ్యాపారస్తులు కుమ్మక్కైపోయి, అదేదో మీరు ఆ బెల్ట్ షాపులకి ఇవ్వబాకండి, ఆ మందంతా మాకే ఇవ్వండి, మేమే డబ్బులు ఇస్తాం, మేము అమ్ముకుంటాం, అదే బెల్ట్ షాపులకి మేము ఇచ్చుకుంటాం. ఇక్కడ ఎమ్మెల్యేకి బెల్ట్ షాపుల నుంచి ముందు ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్యే స్థాయి లీడర్, నియోజకవర్గ స్థాయి, వైన్ షాప్ వాళ్ళ దగ్గర నుంచి కమిషన్, బెల్ట్ షాప్ వాళ్ళ నుంచి నెలవారీ డబ్బులు, ఇదే ఒకేసారి డబ్బులు ప్లస్ నెలవారీ ఎంత అని చెప్పి, వైన్ షాప్ వాళ్ళ దగ్గర నుంచి నెలవారీ డబ్బులు ప్లస్ ఈ మద్యం అక్కడి నుంచి తెచ్చుకుని ఇక్కడ అమ్ముతున్నందుకు డబ్బులు, ఇన్ని రకాలు. సరే, ఇసుక అంటే కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల ఉండదు. ఉన్న చోట ఇసుక లాభం. ఓవరాల్గా చూస్తే డైలీ 1,00,000 నుంచి ఒక 5-10 లక్షల రూపాయలు సంపాదించుకునేటటువంటి వ్యవహారం ఇది రాష్ట్రంలో పక్కాగా కనబడుతుంది. ఇది ఇక్కడ ఏ అవినీతి, ఇప్పుడు ఏం జరగట్లేదు, అప్పుడు జరిగింది అన్నటువంటి దాన్ని ఉంటే తీసుకెళ్ళి బొక్కలో దోస్తే జగన్ ఎవడాపాడు?